శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాహం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీ వ్యాసం తత్తో జయముదీయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథలు. ఇప్పుడు ఎపిసోడ్ 34 చెప్పుకోవాలి. 33 ఏం చెప్పుకున్నట్టే ఇలా శాస్త్రయుక్త విధానంతో శివార్చనను ముగించి సంకేతనం చేసి బాలుడు శివధ్యానమగ్నుడు అయ్యాడు. అక్కడితో ఆపాం. ఇప్పుడు ఎపిసోడ్ 34. కుమారుడు తంతును తిలకించిన తండ్రికి ఒళ్ళు మండిపోయేట్లుంది. చెట్టు దిగి చకచక వచ్చి ధ్యానావస్థలో ఉన్న బాలుడిని కసీరా మోదినా అతనిలో చలనం రాలేదు. కోపం కట్టలు తెలుసుకోగా పాలకొండలు కాళ్ళతో తనసాగాడు. కుండల్లో పాలన్నీ నేలపాలు కావడమే కాక సైకత్రంగా చిన్నమైంది. తండ్రి చేసిన అకృత్యంతో విచారధర్మికి స్పృహ వచ్చింది. అతనిని శిక్షింపదలిచి తన చేతికర్రను వేగొన్నాడు. శివాజ్ఞచే అది చెండపరచుగా మారింది. తండ్రిపైకి విసిరిన ఆ గండ్రగొడ్డలచే పాదం తెగగా అతడు గతాసులై కుప్పకూలిపోయాడు. చెండ ద్విపకర కాండ ప్రభభుజ దండోజాతనగా అఖండ త్రిపుర మహాండ స్ఫుట తుడువప్ప శిఖండ జ్యుతివర గండద్వయ కోదాండాంతక దండితపాదుడైన మహాకాల శివుడు దేవీ సహితుడై వృషారూఢుడై అక్కడ ఆవిర్భవించాడు. వెంటనే పరమేశ్వరుడు నందిపై నుంచి దిగి వచ్చి సాగిలబడిన విచారధర్మిని గుండెలకు హత్తుకున్నాడు. మూర్ధాన్ని ముద్దుతో ముంచెత్తేశాడు. తలపై ప్రియమార తన హిరణ్యబాహువుతో స్పృశించాడు. అప్పుడే పుట్టిన తన లేగను చూసి గోమాత ఎట్లు మురిసిపోవును తమకమునందును అట్లే అతని పట్ల వాత్సల్యాన్ని ప్రదర్శించాడు. దేవతలంతా ఆలకిస్తుండగా నాయందే పూర్ణ భక్తి కలవానిచే ముల్లోకములు జయించబడతాయి అని ప్రకటించి బాలుడితో ఇట్లన్నాడు. నాయనా, నీకు ఇక నుంచి తండ్రిని నేనే. నా తోడిదే నీకు ఇక లోకం. నేను అనుభవింపగా మిగిలిన నిర్మాల్యము నీకు భోజ్యం. శివోచ్చిష్టము బ్రాహ్మణోచ్చిష్టము అతి పవిత్రులై కేవలము పవిత్రాత్ములు నన్నే సదా భావించేవారు భూయింపదగినవి. ఇతరులు వాటిని ఎంగిలి చేసినతో తీవ్ర పరిణామములు అనుభవిస్తారు. నా నిర్మాల్యమును గ్రహించిన వారికి మాయా అనవ కార్మిక మలములు హరించిపోతాయి. కుమారస్వామితో సమానముగా నీకు ఆ అర్హతను ఇస్తున్నాను. జనులు తమ మలత్రయ మోచనము కొరకు నన్ను గాని నిన్ను గాని ఆనుజ్ఞనడిగి ఆ నిర్మాల్యమును గ్రహించవచ్చును అని శంకరుడు ఆదరముగా సెలవిచ్చాడు. తర్వాత తన తలపై ఉన్న రేలపూల చెండును అతనికిచ్చి, నీవు చెండ కోపంతో తండ్రి అని కూడా చూడకుండా చెడనరికితివి కనుక నీకు చెండేశ్వరుడు అని నామము కలుగును. నీవు నా ఆలయములలో ద్వితీయ ఆవరణలో సోమసూత్రములకు అభిముఖంగా నెలకొని ఉండగలవు. నీ పేర చండీ ప్రదక్షిణే నాకు అత్యంత ప్రీతికరం కాగలదు. దుఃఖించవలదు. నీరందరికీ ఇతరులకు కైలాసమున సాలోక్యముక్తిని ప్రసాదించుతున్నాను అని పలికి శంభుడు తన పరివారంతో పాటు చండేశ్వరుని కూడా కైలాసమును కూలిపోయాడు. యజ్ఞదత్తుడు స్వభాంధువులతో ఆ క్షణంలోనే కైలాస ప్రాప్తిని పొందాడు. ఆరాధన ఉత్తర నక్షత్రం పుష్య అంటే త్రైమాసం. ఇప్పుడు ఇంకొక శివభక్తుడి కథ చెప్పుకుందాం. అజ్ఞానభిత్ ఇదనమాట. శ్రీ అగస్త్యుడు భక్తితో శివ కైంకర్యము చేసిన స్త్రీలైన వారు తరించటే కాక వారి పాదములను ఆశ్రయించిన వారిని కూడా తరింప చేయగలరు. ఇందుకు ఈ పురాతన గాథే నిదర్శనం. ఆమూరు అనే పల్లెటూరు బహురమ్యమైనది. శంభుప్రసాదం చెప్పబడింది. వ్యవసాయదారులు తమ పొలముల్లో ధాన్యపు రాసులను కుప్పలు తెప్పలుగా పోగులయ్యేటట్లుగా పండించేవారు. ప్రజలు అన్నపూర్ణాదేవి దగ్గర బంధువులా అనిపించినంత ఉదాహరణలు. సోమయాజులు నిర్వహించే నిరంతర యాగ యజ్ఞముల నుండి
వెలువడే ధూమం మబ్బులై వర్షమును కురిపించుతూ ఉండేవి. అక్కడి యువతుల ముఖపద్మములు సూర్యోదయాత్ పూర్వమే వికసించి గృహకృత్యములు ఉల్లాసంతో నిర్వహించుకుంటూ భర్తలను దైనందిక జీవన క్రమానికి స్ఫూర్తిని సహకారాన్ని అందించేవారు. ఆ గ్రామంలో కీర్తిమంతుడు అను శూద్రుడు కష్టార్జిత సంపన్నుడై ఉండేవాడు. అతని ధర్మపత్ని మాదిని తన రూపగుణ సౌందర్యాల చేత అతనికి సౌఖ్యాన్ని శాంతిని సమకూర్చుడే కాక ధర్మాచరణలో అతనికి సంపూర్ణ సహకారాన్ని అందించేది. వారికి ముందు తిలకావతి అనే కుమార్తె, తర్వాత చాలా కాలానికి వారి కోరికల ఫలితంగా అజ్ఞానవిత్ అనే కుమారుడు కలిగారు. తిలకావతి సర్వసద్గుణ సంపన్నురాలై అందరినీ అలరించేది. పిల్లవాడు 5 ఏళ్ళు రాగానే గురుకులంలో చేరి ఆచార్యులు బోధించే విద్యలను ఏకసంతగ్రాహి కావటం చేత చక్కగా నేర్చుకుని హృద్యానవద్య విద్యోతమానుడు అయ్యాడు. పెద్దల మన్నలను అందుకున్నాడు. తిలకావతి 12 సంవత్సరాల కన్యకామణి ఒకటేతడుగా తండ్రి ఆమెకి వివాహం సంకల్పించాడు. అతని బంధువుల్లోనే కలిశత్రువు అని పేరు కల యువకుడు ఆ దేశపు రాజుకు సేనానాయకునిగా నియుక్తుడై శివభక్తుడైన వాడు ఉండేవాడు. అతడి కన్యకు తగిన వరుడని మధ్యవర్తుడు వచ్చి కీర్తిమంతుడికి చెప్పగా అతడిని కూడా సరే అన్నాడు. మధ్యవర్తు సంబంధాన్ని నిశ్చయపరచుకోవడానికి కన్యకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలు, ఫల పుష్పాలు అందజేసి మరలిపోయి కలిశత్రువుకు ఈ విషయాన్ని నివేదించారు. అతడు ఆనందంగా తన సమ్మతిని తెలియజేశాడు. విధి విచిత్రమైనది, బలీయమైనది. ఆ రాజ్యం అంతలో చిత్రసేనలను ముట్టడించారు. వారిని ఎదుర్కొన్న బాధ్యత కలిశత్రువు మీద పడగా అతడు భూమిలోంచి దూకిన సింహం వలె కథన రంగానికి కదిలి వెళ్ళాడు. తన నిజబలము వ్యూహరచనల చేత వీరోచితంగా శత్రువులు నిర్జించి దేశానికి విజయాన్ని చేకూర్చి తాను మాత్రం యుద్ధంలో వీరమరణాన్ని పొందాడు. ఈ వార్త వినగానే కీర్తిమతు గుండె పగిలి మరణించాడు. ఈ హఠాన్మరణముల చేత అజ్ఞానభిత్తు హృదయం కలిచివేసినట్లయింది. తండ్రికి ఉత్తరక్రియలు పూర్తి చేసి కొంత తల ఓర్చుకుని తన అక్కకు వేరే సంబంధం వెతుకుని ఆరంభించాడు. తిలకావతి అతన్ని వారించి సంబంధం నిశ్చయం కాగానే తనకు కలిశత్రులతో వివాహం అయినట్లేనని, ఇక తాను కూడా భర్తను అనుగమించడానికి ప్రాణత్యాగం చేసుకుని ఉత్తర జన్మలో మెరుగైన స్థితిని పొందగలనని చెప్పి ఆత్మహత్యకు సిద్ధపడింది. అజ్ఞానభిత్తు ఆమె కాళ్ళపై పడి వాటిని వదలక గట్టిగా పట్టుకుని అంత ఘోరం చేయవద్దని, అదే జరిగితే తాను మాత్రం ఎవరి వరకు బ్రతకవాలని పరిపరి విధాల ప్రార్థించాడు. ఊరు పెద్దలు కూడా ఆమెకు నచ్చ చెప్పి తమ్ముని శ్రేయస్సు కోసం తోడ్పడవలసిందిగా ఒప్పించారు. ఆమె అంగీకరించి లౌకిక వ్యవహారంలో తాళూర్చగా విరక్తి కావి బట్టలను ధరించి పంచాక్షరి మంత్ర జపపరాయణ భస్మ రుద్రాక్షాది చిహ్నాలను ధరించి పుట్టినింట ఉండక తాపులనే ఉన్న విరాటేశ్వరాలయమును ఆశ్రయించి ఆ దేవదేవునికి ఆత్మార్పణము తీసుకున్నది. ఆలయ పరిసరాలను శుభ్రపరచట, నీళ్లు చిమ్ముట, భగవంతునికి పూలమాలను నిర్మించడం మొదలైన కైంకర్యములను ఆచరిస్తూ శివధర్మ నిర్వర్తనిగా జీవించసాగింది. కొంతకాలం ఇట్లు నిరపేక్ష శివకర్మలు చేయగా ఆమెకు చిత్తశుద్ధి కలిగింది. అప్పుడు శివుడు ఆమెపై తన అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరించడంతో ఆమె మనస్సు పూర్తిగా స్వాత్మనిష్టను అవలంబించింది. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.